వెల్కమ్ టు మై ఛానల్ లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు కొంచెం వర్క్ ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకుంటే బయటకి చాలా ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో అలా జీడిమెట్ల సైడ్ వెళ్ళాము ఫ్రెండ్స్ వర్క్ మీద. అలా వెళ్ళి వస్తూ ఉండగా మాకు ఒక నాటుకోళ్ళ ఫామ్ కనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా జీడిమెట్ల సైడ్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నాటుకోడి తీసుకున్నాము. అక్కడ వాళ్ళే శుభ్రంగా క్లీన్ చేసి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కొట్టి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్లోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, చికెన్ మసాలా లేదంటే మీ దగ్గర ఏదైనా మసాలా ఉన్నా వేసుకోవచ్చు. దానిలోకి ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పోస్తే మంచిగా కలుస్తుంది. కారం, ఉప్పు, మనం వేసుకున్న మసాలాలు అన్నీ మంచిగా కలుస్తాయి. దీనిలో మనకి వేడి అవ్వకుండా, కారం క్రిస్పీ ఇట్లా విడిపోకుండా, చికెన్ విడిపోకుండా మంచిగా ఉండడానికి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇదంతా మిశ్రమాన్ని ఒక మూత పెట్టుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టుకోవాలి. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం రోజు వాడే కూరల్లో వేసే ఆయిల్ కన్నా చికెన్ కర్రీలో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు కోసి ఉంచుకున్నాను. 2 ఉల్లిపాయలు వేసుకొని 4 పచ్చిమిర్చి కూడా అందులోనే యాడ్ చేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం చిటికెడు కంటే కొంచెం ఎక్కువ 2 చిటికెళ్ళు పసుపు వేసుకొని కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఇంకొకటి, ఆనియన్ మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. పెద్దగా చిన్నగా అని ఏం లేదు, మన టైంని బట్టి కట్ చేసుకోవచ్చు. పొడుగ్గా అయినా పర్లేదు, చిన్నగా అయినా పర్లేదు. అంతవరకు కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఆగి మనం ఇందాక 30 to 40 మినిట్స్ వరకు పెట్టుకోవాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చికెన్ని ఫ్రిడ్జ్లో. ఆ ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్, ఆయిల్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ చికెన్కి పట్టేలాగా కొంచెం మెల్లిగా, ఎక్కువ కూడా కలపకూడదు. ఎక్కువ కలపడం వలన చికెన్ ముక్కలు విరిగిపోతాయి. అలా కాకుండా కొంచెం మెల్లిమెల్లిగా స్పూన్తో కలుపుకుంటూ మొత్తం కలిసేలా మెల్లిగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అలానే వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసి అడగంటకుండా దానిని మెల్లిగా, ముక్క విరిగిపోకుండా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ముక్క ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. అలా తర్వాత దానిలోకి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం కొంచెం మెల్లిగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కొంచెం మెల్లిగా మిక్స్ చేసుకోవాలి మెల్లిగా. ఆయిల్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఈ ముక్క మొత్తం ఉడికే వరకు ఆ ముక్కకి మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మెల్లిగా. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ముక్క, వాటర్ అన్నీ కలిసిపోయి మంచిగా ఉడికి ఉంది. దీన్ని మనము ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఏదైనా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకొకసారి కొత్తిమీర అన్నిట్లో వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పుదీనా కూడా వేసాను నేను. మంచిగా ఫ్లేవర్ వస్తుంది పుదీనాది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది పుదీనాది. కొద్దిసేపు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మంచిగా గుమగుమలాడే నాటుకోడి చికెన్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో వాటర్ ఎక్కువగా లేదు, డ్రైగా కూడా ఏం లేదు. మనకి అన్నంలోకి కూడా వేసి కలుపుకొని తినొచ్చు, చపాతీలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది. చాలా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికించుకుంటే మనకు తినాలనిపిస్తుంది చికెన్. నాటుకోడి కూర రెడీ అయినట్టే. మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్, కీరా అన్నీ పెట్టుకొని అన్నం అయినా చపాతీ అయినా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.